తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలర్స్ త్వరలో జూబ్లీహిల్స్ లో గ్రాండ్ ఓపెనింగ్. అన్ని బంగారు ఆభరణాలపై VA 2 to 12% మాత్రమే. త్వరపడండి. బెంగళూరులో పెరుగుతున్న జీవన వ్యయం సామాన్యుడికి భయాందోళనను కలిగిస్తోంది. ఇదే అంశానికి సంబంధించి సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతుంది. బెంగళూరు సిటీలో ఆ మహిళ డబ్బులు ఎలా ఖర్చవుతున్నాయో చెబుతూ తన అనుభవాన్ని పంచుకున్నారు. దీంతో బెంగళూరులో జీవన వ్యయంపై ఆ మహిళ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద చర్చకు దారితీస్తున్నాయి. అసలు ఆమె ఆవేదన ఏంటి? డబ్బులు ఎలా ఖర్చవుతున్నాయి? ఆమె చెప్పిన మాటల్లో నిజమెంత? ఇలాంటి ఆసక్తికరమైన వివరాలు ఈ వీడియోలో చూద్దాం. బెంగళూరులో నివసించాలంటే నెలకు కనీసం 50 నుంచి 60 వేల రూపాయలకు పైగా ఆదాయం ఉండాలని చాలా మంది వలసదారులు అంటున్నారు. అది కూడా 2 లేదా 3 జీవించేందుకు అయ్యే వ్యయంగానే చెప్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి బెంగళూరుకు చెందిన దీపా గుప్తా అనే మహిళ తన ఇన్స్టాగ్రామ్లో ఓ వీడియోను పోస్ట్ చేశారు. ఈ వీడియో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ మధ్య కాలంలో చిన్న చిన్న ఖర్చులే భారీగా మారిపోతున్నట్లు చెబుతున్నారు. ఉదాహరణకు ప్రస్తుతం 500 రూపాయలు ఖర్చు చేసినా అది 50 రూపాయలుగానే అనిపిస్తోంది. 500 రూపాయలకు సరిపడా వస్తువులు కొనుగోలు చేశామన్న భావన కలగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంట్లో ఉన్న సమయంలో కనీస గృహ అవసరాలైన గ్రాసరీస్, వాటర్ ఇలా అనేక ఖర్చులకు రోజుకు 500 రూపాయలు సులభంగా ఖర్చు అవుతున్నట్లు చెప్తున్నారు. దీని అర్థం ఆన్లైన్లో ఏదైనా ఆర్డర్ చేస్తే ఆ వస్తువు ధరతో పాటు ట్యాక్స్, ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్, డెలివరీ బాయ్ ఛార్జీలు కలిపి 100లో అవుతున్నట్లు వ్యాఖ్యానించారు. ఇక బయటకు వెళ్తే క్యాబ్ ఖర్చుల మొదలు ఏదైనా సింపుల్గా స్నాక్స్ వంటివి తిన్నా కనీసం 500 రూపాయలు ఇట్లే ఖర్చు అయిపోతుందని అన్నారు. ఒకవేళ ఇంత బడ్జెట్ లోపు ఖర్చు చేయాలని నిర్ణయించుకుని వెళ్ళినా అప్పటి పరిస్థితులు అందుకు భిన్నంగా మారిపోతున్నాయని తెలిపారు. సరదాగా బయటకు వెళ్లి ఏదైనా తినాలనుకుంటే ఆ షాపు వాళ్లకు మినిమం 100లో చెల్లించాల్సిందే అని అన్నారు. బెంగళూరులో జీవనం ఎందుకు ఇంత ఖరీదైపోయిందన్న దానిపై వివరణించారు. పెరిగిన జనాభాకు అనుగుణంగా వసతులు లభించడం లేదు. పైగా వలసలు విపరీతంగా పెరిగాయి. ఆ ప్రభావం అద్దె ఇళ్లపై పడింది. దీంతో తీవ్రంగా రెంట్స్ ని పెంచేశారు బిల్డింగ్ ఓనర్లు. ఇలా అడ్వాన్సులు, అద్దెలకే శాలరీలో సగం డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. ఇక జనాభా పెరిగితే రోడ్డుపై ప్రయాణించే వారి సంఖ్య కూడా పెరిగిపోతోంది. దీంతో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా మారింది. 2 కిలోమీటర్ల దూరం ప్రయాణించాలన్నా క్యాబ్ బుక్ చేసుకుంటే 100లో ఛార్జీలు వసూలు చేస్తున్నాయి కొన్ని సంస్థలు. దీనికి కారణం దూరం కొంతే అయినా ప్రయాణ సమయం ఎక్కువగా ఉండడంగా చెప్తున్నారు స్థానికులు. ఈ వీడియోను సరదాగా చేసినప్పటికీ తీవ్ర చర్చనీయాంశమైంది. అంతేకాకుండా ఈ వీడియో పోస్ట్ చేస్తూ ఓ ట్యాగ్ లైన్ ని కూడా జోడించారు. బెంగళూరు మీ ఊపిరి తీయదు, మీ వార్షిక ఇంక్రిమెంట్ లో 10% తీసేస్తుంది అంటూ హాస్యంగా కామెంట్ చేశారు. దీపా గుప్తా వీడియోపై సోషల్ మీడియాలో విపరీతంగా కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. ఇప్పటి వరకు 80,000 మందికి పైగా ఈ వీడియోను చూశారు. దీపా గుప్తా చెప్పింది 100% కరెక్ట్ అని కొందరు చెబుతుంటే మరికొంతమంది ఆమె చెప్పిన దాంతో ఏకీభవిస్తున్నానంటూ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. సామాన్య మధ్యతరగతి వాళ్ళు పొట్ట చేత పట్టుకుని వలస వచ్చిన యువ ఉద్యోగులపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో ఈ వీడియో స్పష్టంగా తెలియజేస్తోంది. ఈ వీడియో దేశంలోని ప్రధాన నగరాల్లో పెరుగుతున్న జీవన వ్యయాలపై మళ్లీ చర్చకు దారితీసిందంటున్నారు సామాజికవేత్తలు. మారుతున్న జీవన శైలి, ఆర్థిక ఒత్తిళ్లు, జీవన ప్రమాణాలు ఎలా మారిపోతున్నాయో తెలియజేసేందుకు ఈ వీడియో బెస్ట్ ఎగ్జాంపుల్ అంటున్నారు నెటిజన్లు. ఇది బెంగళూరులో ప్రస్తుత పరిస్థితి. దీనిపై మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. Why the hell in Bangalore 500 feels like 50 rupees? I'll be spending 500 rupees and it feel like I'm spending just 50 rupees. If you are stepping out of the house, 500 nothing. And if you are inside the house, again 500 nothing. If you are snacking, आपको लगेगा आप 50 रुपए की खा रहे हो, but you are actually spending 500 rupees. So why the hell it is like so costly to live? Why the hell in Bangalore 500 feels like 50 rupees? I'll be spending 500 rupees and it feel like I'm spending just 50 rupees. If you are stepping out of the house, 500 nothing. And if you are inside the house, again 500 nothing. If you are snacking, आपको लगेगा आप 50 रुपए की खा रहे हो, but you are actually spending 500 rupees. So why the hell it is like so costly to live?